Hey guys, welcome back to my YouTube channel, Samyus Mixed Magic. Hope you all are doing great. So ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకు thumbnail చూస్తే obvious గా అర్థమైపోయే ఉంటది. At the same time నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా అర్థమైపోయే ఉంటది that నేను ఈ రోజు వీడియో ఏం చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా మరి సోది లేకుండా ఈ రోజు అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాము. సో టుడే we are making a haul of quad sets. సో మనందరికీ క్వాడ్ సెట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ క్వాడ్ సెట్ అయినా మన వార్డ్రోబ్లో ఉండడం ఈజ్ చాలా చాలా మ్యాండేటరీ. ఎందుకు అంటే అది ఎట్లా అంటే కంఫర్ట్ వైజ్ ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం లుక్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే మీకోసం 5 క్వాడ్ సెట్స్ ఆర్డర్ చేశాను ఫ్రమ్ మీషో విచ్ ఆర్ అండర్ 500, అంటే 500 లోపు వచ్చాయి మనకి. టాప్ అండ్ బాటమ్ సెట్ కాబట్టి మనకు మరీ 200-300లో అంటే కొంచెం కష్టం. సో బిలో 500లో మనమైతే 5 quad sets ఈరోజు రివ్యూ చేయబోతున్నాము. Before me starting this video, people who are watching my video for the first time, then please don't forget to like, share, comment and subscribe to my YouTube channel. And అట్లానే నేను మరిన్నెన్నో మీషో హాల్స్, కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా తీసాను అనమాట. సో ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇఫ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబ్వియస్గా నచ్చకుండా నేను మిమ్మల్ని ఫోర్స్ చేయలేను కదా సబ్స్క్రైబ్ చేసుకోమని. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నేను ఆర్డర్ చేసిన 5 క్వాడ్ సెట్స్ అయితే ఇవే అన్నమాట. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు కదా, నేను ఒక్కొక్కటి ఇట్లా ఓపెన్ చేసి రివ్యూ చేస్తూ ఎట్లా ఉంది అనేది మనం చాలా జెన్యూన్ రివ్యూ ఇస్తాము. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ అయితే నేను చాలా సింపుల్ అండ్ చాలా అంటే యూనిక్గా ఉండే క్వాడ్ సెట్, అండ్ ఇది చాలా మనం చూసే ఉంటాము, చాలా మంది వేసుకుంటూ ఉంటారు. ఇదైతే ఈరోజు మనం రివ్యూ చేద్దాము. క్వాడ్ సెట్ అంటే మనకి టాప్ అండ్ బాటమ్ సెట్ కాబట్టి, సో మనకి బాటమ్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది ప్యాంట్ విచ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఇది చాలా కాంఫీ ఉందన్నమాట. క్లాత్ కూడా ఇది ఎంత వాష్ చేసినా కానీ ఖరాబ్ అవ్వని క్లాత్. ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది. సో మనకి ప్యాంట్స్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది. దెన్ దీనికి బాటమ్ అంటే దీనికి షర్ట్ వచ్చింది అనమాట. ఇది క్రాప్ షర్ట్. ఇది చాలా స్టైలిష్ ఉంటుంది. క్రాప్ షర్ట్ మనకు చాలా షార్ట్ ఉంటుంది, బట్ యూ లుక్ డామ్ క్యూట్ ఇన్ దిస్ అవుట్ఫిట్. ఎందుకంటే ఈ అవుట్ఫిట్ అట్లాంటిది. మరి దీనికి హ్యాండ్స్ ఇట్లా వచ్చేసినాయి. ఇక్కడ ఎలాస్టిక్ ఏం కాదు, సంయుక్త ఏవి చూపెట్టినా కానీ ఎలాస్టిక్ చూపిస్తుంది అని అనుకోకండి. దిస్ ఈస్ నాట్ ఎలాస్టిక్ గైస్, ఇది నార్మల్. ఇట్స్ ఎ క్రాప్ షర్ట్ విత్ హ్యాండ్స్, ఇక్కడ వరకు హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ ప్యాంట్. సో రెండు నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మెరూన్ కలర్ చాలా బాగుంది. నేను వేసుకొని చూచే వీడియో కూడా ఐ విల్ యాడ్ హియర్. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఎ హిట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మై సైడ్. జస్ట్ గో ఫర్ ఇట్. సెకండ్ ప్రోడక్ట్ ఇదైతే నాకు బాగా నచ్చింది. వచ్చిన 5లో సో మనకు ఆగదు కాబట్టి ఆబ్వియస్గా ఓపెన్ చేసి తీసేసిన. ఇదైతే ప్యూర్ కాటన్ గైస్. అసలు ఈ కలర్ కానివ్వండి, ఇదంతా ఎంత బాగుందంటే గైస్, ఇది మనకి టాప్ వచ్చేసి పెప్లం టాప్ లాగా వచ్చింది. ఇది మీరు జీన్స్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు. నేను పేరప్ చేసి కూడా చూపిస్తాను. యూ కెన్ యూస్ బ్లూ జీన్స్ ఆర్ వైట్ జీన్స్. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ప్యాంట్స్ కొంచెం ప్లాజో టైప్ వచ్చింది అనమాట. క్వాడ్ సెట్కి ఇట్లా వైడ్ వచ్చింది. అంటే ఇది కొందరికి డిఫరెన్స్ తెలియదు క్వాడ్ సెట్కి అండ్ నైట్ సూట్కి. ఇది ఇప్పుడు చాలా మంది నైట్ సూట్ లాగా ఉంది అని అనుకుంటారు, బట్ నో గైస్, దిస్ ఈజ్ అ ప్రాపర్ క్వాడ్ సెట్. మీరు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు. లైక్ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్. ఇది ఆఫీస్ వేర్ అండ్ కాలేజ్ వేర్ కిందకే వస్తుంది. ఇంట్లో వేసుకునే నైట్ సూట్ అయితే అస్సలు కాదు. దీని కలర్ వచ్చేసి పింక్ వచ్చేసింది. అండ్ క్లాత్ అయితే చాలా బాగుంది. క్లాత్ క్వాలిటీ టాప్ నాచ్. అసలు ఎంత ప్యూర్ కాటన్. ఇది వాష్ చేసిన తర్వాత క్లాత్ ఇంకా థిక్ అయ్యే క్లాత్ అనమాట. సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో
దిస్ వన్ ప్యాంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ప్యూర్ కాటన్ కాబట్టి అసలు ఇది మెయిన్గా హిట్ ప్రోడక్ట్ అనమాట. దిస్ ఈజ్ అ గ్రేటెస్ట్ హిట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మై సైడ్. జస్ట్ గో ఫర్ ఇట్ ఇఫ్ యూ వాంట్ ఇట్. థర్డ్ ప్రోడక్ట్ అసలు నేను ఇది ఆర్డరే చేయలేదు గైస్. నేను ఆర్డర్ చేసింది ఇక్కడ వేస్తాను పిక్ చూడండి. అది ఆర్డర్ చేస్తే ఇది వచ్చింది, విచ్ ఈస్ కంప్లీట్లీ ఇర్రిలెవెంట్ ప్రోడక్ట్ అనమాట. అసలు ఈ ప్రోడక్ట్కి నేను ఆర్డర్ చేసిన దానికి సంబంధమే లేదు. బట్ ఇది ఇట్లా వచ్చింది కదా అని ఇంకా చూపిస్తున్నా. అంటే బాగుంది. ఇది కూడా సైజ్ చెప్తే నవ్వుతారు. చూడండి, XXL వచ్చింది సైజు. కనిపిస్తుందో లేదో, XXL సైజ్ వచ్చింది. అండ్ ఇది అసలు నేను ఆర్డరే చేయలేదు, ఇంత పెద్దగా వచ్చింది చూడండి. అంటే మోడల్ బాగుంది, క్లాత్ క్వాలిటీ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాకపోతే ఇది నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం నేను ఆర్డర్ చేసిన సైజ్ కూడా కాదు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఇర్రిలెవెంట్. నేను ఆర్డర్ చేసిన పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తా. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది కూడా బ్యూటిఫుల్గానే ఉంది. ఇది ఎవరికైనా కావాలంటే నేను ఈ ప్రోడక్ట్ మీషోలో వెతికి దాని లింక్ ఇక్కడైతే యాడ్ చేసిస్తాను. బట్ స్టిల్ నాకైతే ఇది కొంచెం డిసప్పాయింట్మెంటే, ఎందుకంటే నేను ఇది ఆర్డర్ చేయని ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి ఆ స్లైట్ డిసప్పాయింట్మెంట్ అనేది చాలా కామన్. సో ఇది కూడా కొంచెం పెప్లం టాప్ లాగా వచ్చింది, పెద్దగా వచ్చింది. ఇది నేను వేసుకొని ఎట్లా చూపించాలో ఓకే చూద్దాం. ఇది వచ్చేసి మనకి పెప్లం టాప్ లాగా వచ్చేసింది. ఇది కూడా మీరు జీన్స్తో పేరప్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అండ్ ప్యాంట్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఓ మై గాడ్, XXL. సో XXL సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్. అంటే వీటన్నిటిలో కూడా XXL సైజ్ వరకు ఉంటుంది. ఇదైతే రివ్యూ చేయడానికి మనకు బాగుంది అనమాట. అంటే ఎట్లా వస్తుంది ఏంటి అనే క్వశ్చన్ లేకుండా మంచి XXL సైజ్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేలాగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్, కంప్లీట్ కాటన్ క్లాత్. చాలా బాగుంది క్లాత్ వచ్చేసి, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీకు ఈ కాంబినేషన్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ ఆర్ XXLలో XXL సైజ్ పెడితే మంచిగా వస్తుందా రాదా అన్న డౌట్ ఉన్న వాళ్ళైనా కానీ ఈ ప్రోడక్ట్ని నేను చూపించాను కదా, సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఇది నిజానికి క్వాలిటీ వైజ్, కలర్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ కార్డ్ సెట్ ఈస్ టాప్ నాచ్. బట్ స్టిల్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ ఆర్డర్డ్ కాబట్టి స్లైట్ డిసప్పాయింట్మెంట్ అంతే. బట్ స్టిల్ నేను ఈ ప్రోడక్ట్ లింక్, ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ లింక్ యాడ్ చేసిస్తాను. ఇఫ్ యూ వాంట్ దెన్ యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇట్. ఫోర్త్ కార్డ్ సెట్. ఇది కూడా నేను ఇష్టపడే ఆర్డర్ చేశాను, బట్ ఇది ఎందుకో నాకు కొంచెం నచ్చలేదు అనమాట. ఎందుకు నచ్చలేదు అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మనకి ఇది షర్ట్ టైప్ వస్తుంది. ఇట్స్ లైక్ అ షర్ట్, పైన టాప్ వచ్చేసి కార్డ్ సెట్ టాప్ షర్ట్ లాగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఇట్స్ లైక్ అ స్మాల్ ఫోల్డింగ్ లాగా ఉంది ఇక్కడ హ్యాండ్కి. అండ్ కాలర్ ఉంది. కలర్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే నేను నచ్చి తీసుకున్నాను. కాకపోతే హియర్ కమ్స్ అవర్ ట్విస్ట్. ఈ టాప్ ఈ ప్యాంట్స్ చూడండి, ఇది నాకు ఎందుకో ఎవరో యూజ్ చేసి ఇచ్చిన ప్యాంట్స్ లాగా అనిపించింది. బికాస్ ఇక్కడ మనకి ఎలాస్టిక్ వచ్చింది, అంత బాగానే ఉంది, బాగాలేదు అంటూ ఏం లేదు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దీనికి మనకి పాకెట్స్ కూడా వచ్చాయి, నేను ఇప్పుడే చూస్తున్నా. సో దీనికి మనకి ఒక పాకెట్ కూడా వచ్చింది. బట్ గైస్ చూడండి, ఈ కలర్కి అండ్ ఈ కలర్కి స్లైట్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈ కలర్ ఎట్లా అంటే వాష్ చేసి కలర్ పోతుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. మీకు ఒకసారి నేను చూపిస్తా. చూడండి టాప్ కలర్ ఎలా ఉంది అండ్ బాటమ్ కలర్ ఎలా ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. అంటే నాకైతే ఇది యూజ్డ్ ప్రోడక్ట్ లాగే అనిపించింది. అందుకే నాకైతే ఈ ప్రోడక్ట్ అంతగా గొప్పగా అనిపించలేదు. నిజానికి ఈ మోడల్ అండ్ ఈ కలర్ కాంబినేషన్, క్లాత్ అంతా బాగానే ఉంది. ఇది కూడా ప్యూర్ కాటనే. కాకపోతే నేను రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్ మాత్రం ఇది ఎందుకో నాకు అలా అంటే యూజ్డ్ ప్రోడక్ట్ లాగా అనిపించింది. కాబట్టి ఇది నేను ఎవరికి అంత సజెస్ట్ చేయను. బికాస్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది, టాప్ అండ్ బాటమ్, చాలా కాదు కొంచెం. సో
ఇట్ ఈస్ నాట్ అంటే దాట్ గ్రేట్ హిట్ ప్రోడక్ట్ అయితే ఇది నా సైడ్ నుండి కాదు. సో ఇఫ్ యూ వాంట్ ఇట్ దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. నా సైడ్ నుండి అయితే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ హిట్ ప్రోడక్ట్. మై మోస్ట్ ఫేవరెట్ ఈ 5 ప్రోడక్ట్స్లో ఆఫ్టర్ ఆ పింక్ కలర్ది నేను ఫస్ట్ నచ్చిందని చెప్పాను కదా, సెకండ్ నాకు నచ్చినది ఇదే. ఇది నేను చాలా హోప్స్తో ఆర్డర్ చేశాను అండ్ హోప్స్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసింది మీషో. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకో తెలియదు. ఇంకా ఇది కూడా క్లాత్ వచ్చేసి కంప్లీట్ కాటన్ క్లాత్. ఇది మనకి ప్యాంట్స్ ఇట్లా వచ్చేసింది, ఇక్కడ 1 సైడ్ పాకెట్ ఉంది అండ్ ఇది వచ్చేసి ప్యాంట్స్ ప్యూర్ కాటన్ క్లాత్ అండ్ కలర్ వచ్చేసి నేవీ బ్లూ విత్ వైట్ సర్కిల్స్ ఆన్ ఇట్ విచ్ ఈస్ లుకింగ్ టూ గుడ్. సో ఇది వచ్చేసి మనకి ప్యాంట్, ఇది మన టాప్ అనమాట. ఇదేమంటారు లైక్ కోఆర్డ్ సెట్లో ఇది మన టాప్. ఇది స్లీవ్లెస్ టాప్ వచ్చింది. నెక్కి సో బ్యూటిఫుల్, నెక్ చాలా డిఫరెంట్గా వచ్చింది. మనం రెగ్యులర్గా వేసుకునే నెక్స్ కంటే డిఫరెంట్గా వచ్చింది, కనిపిస్తుందని అనుకుంటున్నా గైస్. అండ్ మనకి ఇక్కడ కొంచెం ఫ్రాక్ టైప్ బబ్లీగా కనిపించడానికి వి ఆల్సో గాట్ దిస్ బో వచ్చేసింది. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా, దీనికి ఎవరైతే స్లీవ్లెస్ ఇష్టపడరో వాళ్ళకి హ్యాండ్స్ కూడా వచ్చాయన్నమాట, విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. హ్యాండ్స్ నార్మల్గా నేను దీనికి హ్యాండ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది స్లీవ్లెస్ టాప్ కదా అట్లే ఉంటుంది అనుకున్నా. బట్ మనకు మంచిగా హ్యాండ్స్ కూడా వచ్చాయి, సఫిషియంట్ హ్యాండ్స్. ఎవరైతే స్లీవ్లెస్తో కంఫర్టబుల్ ఉండరో మంచిగా హ్యాండ్స్ కుట్టేసుకొని యూ కెన్ యూస్. బట్ నా వరకు అయితే ఇట్లాంటివి స్లీవ్లెస్ వేసుకుంటేనే క్యూట్ ఉంటుందని నా ఫీలింగ్. బట్ అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో ఇది వచ్చేసి మన 5th ప్రోడక్ట్. నాకు ఇది బాగా నచ్చింది. సో నన్ను సజెస్ట్ చేయమంటే నేను ఫస్ట్ ఆ పింక్ కాటన్ని సజెస్ట్ చేసిన తర్వాత ఇదే సజెస్ట్ చేస్తా. నాకు ఇది చాలా చాలా నచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రేటెస్ట్ హిట్ ప్రోడక్ట్ ఫ్రమ్ మై సైడ్. జస్ట్ గో ఫర్ ఇట్. చూపెట్టిన 5 క్వాడ్ సెట్స్ అయితే మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ది నచ్చింది. మీకు ఈ 5 క్వాడ్ సెట్స్లో ఏ క్వాడ్ సెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎట్ ద సేమ్ టైం నా వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీఆర్ నియర్ టు 1K అనమాట. ఈ వీడియో పెట్టిన తర్వాత అయినా 1K హిట్ అవుతుంది అని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇవన్నీ చాలా స్మాల్ స్టెప్స్. అంటే నాలాంటి ఒక చిన్న కాంటెంట్ క్రియేటర్కి 1K అవ్వడమే చాలా గ్రేట్ థింగ్ అనమాట. కాబట్టి నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజాయితీగా మీకు నా వీడియోస్ నచ్చితే దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ 1Kకి ఇఫ్ ఇన్ కేస్ 1K హిట్ అయితే ఆబ్వియస్గా ఇప్పుడు కాకపోయినా ఇంకో 2 monthsకైనా అవుతుంది. 1K హిట్ అయిన తర్వాత నేనైతే లైవ్కి వద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లాగా కాదు, యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఏంటో అసలు ఏం అర్థం కాదు. అంటే నాకు 900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వాళ్ళ నేమ్స్ తెలియదు. కాబట్టి అట్లా లైవ్లోకి వచ్చి మీ అందరితో ఒక మంచి ఇంటరాక్షన్ సెషన్ లాగా పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఎవరు జాయిన్ అవ్వరు అనుకుంటా, దాట్స్ ఓకే గైస్, చూద్దాం. సో అదైతే నేను చెప్తున్నాను. ఇఫ్ 1K హిట్ అయితే సో ఫాస్ట్గా నన్ను 1K హిట్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓకే గైస్, నేను నెక్స్ట్ టీజర్ ఇవ్వడం మర్చిపోతున్నా కదా. టీజర్లో నేను నెక్స్ట్ చేయబోయే వీడియో ఫుట్వేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సమ్ యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ స్టఫ్ మీషో నుండి ఆర్డర్ చేసి ఐ వాంట్ మేక్ ఇట్ అ హ్యూజ్ హాల్ ఆఫ్ మీషో. సో చూద్దాము ఈ రెండిట్లో ఏది ఫస్ట్ అవుతుంది ఏంటి అనేది. అండ్ అంతే గైస్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్ వరకు చూసారు కాబట్టి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అట్లా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.